హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మై ఈవినింగ్ టు నైట్ కుకింగ్ అండ్ క్లీనింగ్ రొటీన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్పినాచ్ అండ్ ఆనియన్ పకోడీ వేస్తున్నాను. యూజువల్లీ ఆయిలీ ఫుడ్స్ చాలా రేర్గా తింటామండి. అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ నేను చాట్ మసాలా జల్లుతున్నాను అనమాట. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా చాట్ మసాలా ఆన్ దిస్ పకోడీ కానీ బజ్జీ కానీ? చాలా బాగుంటుంది. దెన్ ఐ స్టార్టెడ్ హియర్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ది డిన్నర్. ఇక్కడ నేను పొటాటోస్ పీల్ తీసుకుని చాప్ చేసుకుంటున్నాను అండి, పొటాటో ఫ్రై చేద్దామని. అండ్ ఈ రీసెంట్గా మా హస్బెండ్ ఏదో పోస్ట్లో చదివారంట, లైక్ మనం ఏమైనా ఫ్రైస్ చేసేటప్పుడు విల్ బీ ఆయిల్ అది ఎక్కువ వేస్తాం కదా, అలా కాకుండా వీ నీడ్ టు జస్ట్ బ్రష్ ది ఆయిల్ టు ది ప్యాన్ ఫ్రైస్కే. ఇలా చేయడం వల్ల మనం క్యాలరీ ఇంటేక్ అన్నది చాలా తగ్గుతుందంట. అంటే 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్లోనే సమ్ 150 క్యాలరీస్ ఎంత ఉంటాయని చెప్పారు. ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ నేనైతే ఈ మధ్యన ఇలాగే కుక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్టీల్ ప్యాన్ అండి. స్టీల్ ప్యాన్ అయితే మనం కుక్ చేసేటప్పుడు కింద అంటుకుపోవడం అది ఉంటుంది కదా. బట్ ఏం చేశాను అంటే మినిమం కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 డ్రాప్స్ ఆఫ్ వాటర్ అలా వేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ వేడిగా నేను కీన్వా అండ్ రైస్ కలిపి వండుతానండి. అండ్ అది వచ్చేసి చింతకాయ పచ్చడి. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ క్లీనింగ్ మై కిచెన్. హ్యాపీ కిచెన్ విల్ లీడ్ టు హ్యాపీ మార్నింగ్ అండి. నైటే పని చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి కిచెన్లోకి వెళ్ళగానే, అండ్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ కుకింగ్. అలా కాకుండా మార్నింగే లేచి చేసుకుందాం అనేసరికి ఆ రోజంతా అసలు ఎలాగో ఉన్నట్టు ఉంటుంది. సో మోస్ట్లీ ఇఫ్ నేను చేసుకోగలిగితే నేను చేసుకుంటాను, లేదా మై హస్బెండ్ విల్ బీ హెల్ప్ మీ అవుట్ ఇన్ క్లీనింగ్ అండి. ఇక్కడ నేను వచ్చేసి అన్ని డిషెస్ డిష్ వాషర్లో వేసేస్తున్నాను. అండ్ ఏ రోజు పడిన అప్లయన్సెస్ ఆ రోజే మనం క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మనకి లాంగ్ రన్లో క్లీనింగ్ అది ఎక్కువ టైం పట్టదండి. అంటే ఒకే రోజు కూర్చొని మనం క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ మేము ఎప్పుడు వాడిన వస్తువులు అప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. అండ్ యూజువలీ దట్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం. అండ్ కొంచెం హైజీన్ అది కూడా ఉంటుంది. మా ఇంట్లో చిన్న బేబీ ఉందండి. సో వీ ఫాలో దీస్ సింపుల్ రూల్స్. అంటే కంపల్సరీ చేయాలని ఏమీ లేదు, చేసుకోగలిగితే చేసుకుంటాము. అండ్ ఇవి వచ్చేసి ఈ ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయిన గిన్నెలు, పెట్టుకున్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నీట్గా తుడిచేసుకుని లోపల అవి సర్దేస్తున్నా అండి. అండ్ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తే రాత్రి కొంచెం మార్నింగ్ లేవగానే నీట్గా ఉంటుంది కిచెన్. అండ్ ఎప్పుడు కావాలంటే మళ్ళీ అప్పుడు తీసుకుని వాడుకొని వి విల్ place it where the appliances belongs to. And do follow for more such videos.